యూట్యూబ్ బంధువులకు స్వాగతం. శిల్ప గారు ఆవిడ బిడ్డల భవిష్యత్తుని కొంచెం అంధకారంలో పడేసుకుంటున్నారేమో అనిపిస్తుందండి. ఎందుకంటే ఒక ప్లాన్ ప్రకారం ఆవిడకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా దూరం చేయాలి అన్నట్టుగా అనిపిస్తుంది నాకు. ముందు ముందు ఏం జరుగుతుందో తెలియదు. ఆ రోజున యాక్చువల్గా చందు గారు చనిపోయిన రోజున వాళ్ళ నాన్నగారు కానీ వాళ్ళ బావగారు కానీ ఇచ్చిన ఇంటర్వ్యూలో వాళ్ళిద్దరూ కూడా చెప్పింది ఏమిటి అంటే, నెలకు 30,000 పంపించేవాడు, మాకైతే ఏమి ఇచ్చేవాడు కాదు. వాళ్ళ నాన్నగారు చెప్పింది. ఆవిడికి శిల్ప గారికి పిల్లలకి బ్రెడ్ అండ్ బటర్ ఏదైనా మెయింటెనెన్స్ కోసం 30,000 పంపించేవాడు అనేది చెప్పారు. ఆ తరువాత ఏదో ఒక ప్రాపర్టీని అమ్మడం జరిగింది. ఆ అమ్మడానికి సైన్ చేయడానికే చందు వచ్చాడు. ఆ వచ్చినప్పుడు వచ్చిన డబ్బును తీసుకొచ్చి నాకే ఇచ్చాడు. ఇచ్చి పిల్లలకి ఏదైనా చెయ్యి అంటే నేను ఇల్లు కొంటానని చెప్పాను. ఇల్లు లేదు కాబట్టి ఇల్లు కొంటాను అని చెప్పాను. నాది ఏదైనా సరే పిల్లలకే అని చందు చెప్పాడు అని ఆ రోజు ఆయన క్లియర్గా ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఆ తరువాత 4 రోజులు గడిచిన తర్వాత 3 రోజులు గడిచిన తర్వాత ఒక మీడియా పర్సన్ వచ్చాడు. అది వీళ్ళందరూ అనుకుని కావాలనే చేస్తూ ఉండొచ్చు ప్రస్తుతానికి, బట్ భవిష్యత్తులో రాబోయే ప్రాబ్లం చెప్తున్నాను నేను. అప్పుడు శిల్ప గారికి ఒక 5,000 ఆఫర్ చేశాడు. ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉంటే ఇవ్వమన్నారు. అదే టైంలో శిల్ప గారు చెప్పడం ఏంటంటే, డైరెక్టర్ గారు ఫోన్ చేసి నాకు హెల్ప్ చేస్తానన్నారు అన్నారు. సో ప్రస్తుతం టెంపరరీ ఈ అందరూ హెల్ప్ చేస్తారు అనే ఉద్దేశంతో ఆయన ఏమి ఇవ్వలేదు అని చెప్పేసేసి, అట్లాగే ఏమి చేయలేదు, ఇల్లు లేదు, ఏమి లేదు అని చెప్పేసి వాళ్ళ అమ్మగారు నిన్న మాట్లాడిన తీరు పద్ధతి అదైతే మాత్రం చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే ఆ పక్కన వాళ్ళ నాన్నగారు కూడా ఉన్నారు. ఉన్నప్పుడే ఆవిడ అలా మాట్లాడుతుంటే లేదు అని కూడా ఆయన ఖండించలేదు. ఇక్కడ ఏమవుతుందంటే తాత్కాలికంగా వచ్చే 5,000, 10,000 లేకపోతే 1,00,000, 2,00,000 కోసమో శిల్ప గారు మీకు తెలియకుండా మీరు పవిత్రని బ్లేమ్ చేస్తున్నాను అనుకుంటున్నారు, కానీ మీ భర్త బ్లేమ్ అవుతున్నారు. నిజానికి మీ ఇంటర్వ్యూ బయటికి రానంత వరకు పవిత్ర చందు గారిది మంచి ప్రేమ, అబ్బాయి ఎంత మంచోడు అనే అందరి దృష్టిలోనూ ఉంది. మీ ఇంటర్వ్యూ ఇచ్చి మీ ఆవేదన చెప్పారు, అది తప్పులే. ఇక్కడ మీరు పవిత్రని ఏదో చేస్తున్నాను, పవిత్రని గురించి నిజాలు చెప్తున్నాను అని మీరు అనుకుంటూ మీ భర్త గురించి మీకు తెలియకుండానే చెడ్డవాడిగా అతన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు. నిజమే, అతను చెడ్డవాడే. రియల్గా మాట్లాడితే ఒక భార్యకి అతను చెడ్డవాడే. కానీ చంటి బిడ్డలతోటి మా నాన్న మా అమ్మని కొట్టించేవాడు, మా నాన్న మంచోడు కాదు, ఈ విధంగా చంటి బిడ్డలతోటి చెప్పించడం ఆ బిడ్డల మీద ఎంత ప్రభావాన్ని చూపిస్తుందో మీకు తెలుసా శిల్ప గారు? 3 years 5 years అంటే లోకం తెలియని పసిగుడ్డులు. ఆ పసిగుడ్డులతోటి ఇంటర్వ్యూ ఇప్పించటం అనేదే చాలా పెద్ద తప్పు. దాంట్లోనూ వాళ్ళ మనసుల్లో వాళ్ళ నాన్నని మీరు ఒక రాక్షసుడిగా చిత్రీకరిస్తున్నారు అనేది మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. పోను భవిష్యత్తులో ఏమవుతుందో తెలుసా? ఇవి ఎక్కడికి పోవు. యూట్యూబ్లో 20 ఏళ్ళు అయ్యాకైనా 30 ఏళ్ళు అయ్యాకైనా అలాగే ఉంటాయి. ఏ రోజైనా వాళ్ళు ఇది ఓపెన్ చేసి చూసుకున్నప్పుడు మా నాన్న ఎంత సన్నాస, ఛీ అనేటువంటి ఒక వాల్యూ, అంటే పెద్దవాళ్ళ పట్ల ఒక గౌరవం అనేది వాళ్ళలో నశించుతుంది. ఎప్పుడైతే తండ్రి మీద గౌరవం నశించుతుందో పెద్దవాళ్ళ పట్ల, ఆటోమేటిక్గా మీ మీద కూడా అది రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే ఫ్యూచర్లో వాళ్ళు ప్రవర్తించే ప్రవర్తనలో డిఫరెన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇది అట్లా అని మీరేదో చేస్తున్నారని నేను అంటలేదు, కానీ ఒక తల్లిగా మనం కొన్ని తప్పుల్ని కూడా కప్పిపుచ్చాల్సిన అవసరం ఉంటుంది. అది వాళ్ళ భవిష్యత్తు కోసం, వాళ్ళ మంచి ప్రవర్తన కోసం, వాళ్ళు మంచి ప్రవర్తనతో ఎదగాలి, ఒక మంచి పౌరులుగా ఎదగాలనే ఉద్దేశంతో మనం చేస్తున్న పని. పోయినోడు ఎలాగో పోయారు, వాళ్ళు ఎవరు రారు. ఇప్పుడు వాళ్ళని తప్పుబట్టో వాళ్ళని చేయటం వల్ల మీకు వచ్చే ఉపయోగం ఏమాత్రం లేదండి. ఇసుమంత కూడా లేదు. మీకు ₹1 ఇప్పుడు మహా అయితే 2 లక్షలు 3 లక్షలు కూడా రావు. ఆ తరువాత మీ పరిస్థితి ఏమిటి? ఇక్కడ మీకు తెలియకుండా మీ వెనుక జరుగుతున్న కుట్ర ఏమిటో తెలుసా శిల్ప గారు?
మీ అనుమతితోనే ఇప్పుడు ఏమీ ఇవ్వలేదు, మాకే డబ్బు రాలేదు అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఆ రోజున ఆయన ఇంటర్వ్యూలో 50 లక్షలు వచ్చినట్టుగా చెప్పారు. 50 లక్షలు చందు నాకు ఇచ్చాడు పిల్లలకి ఏదన్నా చేయమని, అంటే నేను ఇల్లు కొంటానన్నాను అని ఆయన ఇంటర్వ్యూలో చెప్పారు. ఇవాళ ఈ ఇంటర్వ్యూని పెట్టుకొని అడ్డం పెట్టుకొని ఒక 1 ఇయర్ తర్వాత 2 ఇయర్స్ తర్వాత అదేంటమ్మా నీకే తెలుసు కదా, నువ్వే చెప్పావు కదా అందరితోటి ఏమీ ఇవ్వలేదని అని చెప్పి, కొడుకే లేనప్పుడు కోడల మీద ప్రేమ చాలా తక్కువ మందికి ఉంటుందండి. అది గుర్తుపెట్టుకోండి మీరు. మరి మనవడు మనవరాల మీద వాళ్ళకి ఏమాత్రం ఉందో నాకు తెలియదు. ఎందుకంటే నియమాలు ఉన్నోళ్ళు కొడుకుని అల్లరి చేసుకోరు, కొడుకుని అల్లరి చేసుకోరండి. ఇప్పుడు ఎందుకంటే పవిత్ర తప్పు చేసింది, ఆవిడ ఎంత తప్పు చేసిందో చందు గారు అంతకంటే పెద్ద తప్పు చేశాడు. సమానమైనటువంటి ఇద్దరు కూడా తప్పు చేసిన వాళ్ళే. ఇద్దరు, ఆ పవిత్ర ఒక్కటే తప్పు చేయలే, చందు కూడా చేశాడు. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఆవిడ డివోర్స్ తీసుకొని ఇంకో తోడు కోసం వెతుక్కుంటూ ఆవిడ చేసిన తప్పేంటంటే డివోర్స్ తీసుకొని అతనితో కమిట్ అవ్వడం. ఇక్కడ ఇతను డివోర్స్ తీసుకోకుండా ఆవిడతో కమిట్ అవ్వడం, పిల్లల్ని అంటే భార్య బిడ్డల్ని దూరంగా పెట్టడం, తల్లిదండ్రులు చూడకపోవడం, ఇన్ని తప్పులు చేసిన అతనికంటే పవిత్ర పెద్ద నేరస్తురాలిగా చూపించాలి అనే ఉద్దేశంతో చేస్తున్నారు. తప్పిద్దరూ చేశారు కదా, ఇద్దరిలోనూ తప్పు ఉంది కదా. మరి ఎందుకు ఆవిడనే ఇది చేస్తున్నారు? ఈయన చిన్న పిల్లాడా, తెలియని పిల్లాడా, లేకపోతే బుద్ధి లేనోడా? బుద్ధి ఎదగనోడేం కాదు కదా, బ్రెయిన్ బాగానే ఎదిగింది, అన్నీ తెలుసు కదా ఆయనకి. ఆయన కూడా ఇద్దరిది సమానమైన తప్పు ఉంది. ఇక్కడ 2 కుటుంబాలు సఫర్ అవుతున్నాయి. ఇక్కడ మీ కుటుంబమే కాదు, అవతల పవిత్ర వాళ్ళ పిల్లలు కూడా మానసికంగా చాలా స్ట్రగుల్ అవుతున్నారు మీరు చేసేటటువంటి వాటి వల్ల. అఫ్కోర్స్ వాళ్ళ తప్పు కూడా ఉంది. ఎందుకంటే తల్లిని ఖండించకపోవడం, ఆ తర్వాత తల్లి చేస్తుంది వాళ్ళిద్దరు కేవలం ఫ్రెండ్సే అని అనౌన్స్ చేయడం, అంతా తెలిసి కూడా అది వాళ్ళు చేస్తున్నటువంటి పొరపాటే. ఇక్కడ అందరూ అంటే ఎవరి చేతనైనది ఎవరు చేయగలిగింది వాళ్ళు పొరపాట్లు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇకపోతే మన మ్యాటర్లోకి వస్తే శిల్ప గారు, రేపొద్దున నువ్వే అందరూ ముందు చెప్పావు కదా ఏ డబ్బు ఇవ్వలేదు, ఏ ఇల్లు ఇవ్వలేదు అని, మా దగ్గర డబ్బేమీ లేదు అంటారు వాళ్ళు అని మిగిలిన బిడ్డలకి పెట్టుకోవడానికి ట్రై చేస్తారు. అప్పుడు మీ పరిస్థితి ఏమిటి ఆలోచించారా? మీ భర్త మీకు అన్యాయం చేశారు కానీ ఫైనాన్షియల్గా అన్యాయం చేయలేదు. ప్రతి నెల 30,000 పంపించారు. ఆ తర్వాత కొంత అమౌంట్ని మీ నాన్నగారికి మీ మామగారికి ఇచ్చారు. దాంతో ఆయన ఇల్లు కొంటాను అని చెప్పారు. ఆ ఇంటర్వ్యూ మీరు కూడా చూసే ఉంటారు. అట్లాంటిది ఏమీ ఇవ్వలేదు అని మీరు చెప్పడం ఎంతవరకు న్యాయం? అలా చెప్పుకొని మీ బిడ్డలకి మీరు అన్యాయం చేసుకుంటున్నారేమో చూసుకోండి ఒకసారి. ఇది ఈ పాయింట్నే పట్టుకొని రేపొద్దున మీకు అన్యాయం చేస్తారు వాళ్ళు, అది గుర్తుపెట్టుకోండి. అందుకని ఉన్నది ఉన్నట్టు మాట్లాడండి శిల్ప గారు. ఆయన చూశాడు, చూడలేదు. ఒకటి, మీకు జరిగింది అన్యాయమే. భారీగా మిమ్మల్ని నెగ్లెక్ట్ చేశాడు. బిడ్డలుగా వాళ్ళకి ఇవ్వాల్సిన టైం కేటాయించకుండా వాళ్ళని ఉసురు పెట్టాడు. ఆ ఉసురు వాళ్ళకి తగిలింది కాబట్టే ఈ రోజున అలా ఇదైపోయారు, అర్ధాయుష్తో పోయారు ఇద్దరు. ఇంకా చచ్చిపోయిన వాళ్ళని చంపేసేసి మనం సాధించేది ఏమిటి? మీ బిడ్డలకి ఏమన్నా ఉపయోగం ఉందా? మీ కుటుంబానికి ఏమన్నా ఉపయోగం ఉందా? లేకపోతే రేపొద్దున వాళ్ళు ఎదిగి పెద్ద అయిన తర్వాత వాడి నాన్న ఎట్టంటోడురా, వాడి ఫ్రెండ్స్ అంటారు వాడి నాన్న ఎట్టంటోడురా, ఈడెట్టంటోడు అవుతాడో, వీడికి పిల్లని ఇస్తే మళ్ళీ ఈడు ఎంత ఇది అవుతాడో అని వాడికి పెళ్లి సంబంధాలు రాకపోతే మీరు ఎంత బాధపడతారండి? ఊరికే మాట్లాడేటంత ఇచ్చేయొద్దండి. దయచేసి ఆలోచించండి. మీరు ఏది చేసినా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే మీడియా వాళ్ళదేముందండి, వాళ్ళది 10 నిమిషాలు వ్యూస్ కోసం ఏవేవో పెడతారు, మీతో ఏదో చెప్పిద్దామని ట్రై చేస్తారు. కానీ మీది 3 జీవితాలు, వాళ్ళు ఇవాళ వచ్చే 1,00,000 2 లక్షలు కాదు, మిగిలిన వాటి కోసం ఆలోచించండి. మిమ్మల్ని ఏదైనా నొప్పించుంటే క్షమించండి, బట్ ఇవి కఠినమైనటువంటి వాస్తవాలు, ఇవి దృష్టిలో పెట్టుకోండి.